హలో గైస్, వెల్కమ్ టు యానిమిక్స్ తెలుగు. ఈ రోజు మనం మనందరికీ ఎంతో నచ్చిన క్యారెక్టర్ అండ్ ద లెజెండరీ ఉజియా అయిన ఇటాచి ఉజియా గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ వీడియోని కంప్లీట్లీ లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు ఇటాచి ఉజియా యొక్క బ్యాక్ స్టోరీ గురించి తెలుస్తుంది. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా సోదు లేకుండా వీడియోని ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. ఇటాచి వాళ్ళ ఫాదర్ ఫుకాగు ఉజియా, ఇంకా వాళ్ళ మదర్ మికోటో ఉజియా, ఇంకా మన ఇటాచి ఉజియా క్లాన్ మెంబర్కి చెందినవాడు. ఇంకా ఇటాచికి ఒక చిట్టి తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు పేరు సాస్కే ఉచియా. ఇటాచి చిన్నప్పటి నుండే ఒక ప్రోటజీ, అంటే తను ఒక చిన్న వయసు నుండే థర్డ్ గ్రేడ్ నింజా వార్ అంటే ఏంటో చూశాడు. ఆ వయసులోనే తనకి లైఫ్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకుంటాడు. అండ్ ఒక గ్రేట్ నింజా వార్ అంటే నాన్ వైలెన్స్, డిస్కరప్షన్స్, బ్లడ్ వల్ల కంప్లీట్లీ పీక్స్ అనేది పోతుందని అప్పుడు అర్థం చేసుకుంటాడు. అండ్ ఇటాచి అప్పటి నుండి ఒక డిసైడ్ అవుతాడు, ఇలాంటి వార్స్ జరగకుండా ఆపాలని. ఇంకా అప్పటి నుండి ఇటాచి రోజు ట్రైనింగ్ తీసుకొని స్ట్రాంగ్ గా అవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇదే టైంలో కోనహా విలేజ్ లో నైన్ టైల్స్ అనేది అటాక్ చేస్తుంది. ఆ అటాక్ జరిగిన తర్వాత ఉజియా మెంబర్స్ పైన కోనన్ విలేజ్ పీపుల్స్ అండ్ ఇంకా ఎల్డర్స్ ఇదంతా ఉజియా మెంబర్స్ వల్లే జరిగింది, ఉజియా మెంబర్స్ ని నిందిస్తారు. అండ్ ఇంకా ఉజియా మెంబర్స్ ని అవుట్ కట్స్ దగ్గర ఉండమని చెప్తారు. ఇంకా అలా ఉజియా మెంబర్స్ పైన మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇంకా అదే టైంలో మన ఇటాచి ఉజియా యొక్క వయసు 6 సంవత్సరాలు. ఇంకా ఆ టైంలోనే మన ఇటాచి ఉజియా అకాడమీలో జాయిన్ అవుతాడు. 6 సంవత్సరాలకే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని ద యంగెస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ద అకాడమీ అని పేరు తెచ్చుకుంటాడు. ఇటాచి ఒక ప్రాటజీ అండ్ జీనియస్ అనమాట. తను స్కిల్స్ అయినా ఏదైనా జుట్సూస్ అయినా కావాలంటే చాలా త్వరగా నేర్చుకోగలడు. ఇటాచి చాలా బాగా స్ట్రెయిన్ అయ్యి అండ్ హార్డ్ వర్క్ చేసి ఇంకా స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇటాచి ఒక టీమ్ లో జాయిన్ అవుతాడు. వాళ్ళ టీమ్ లో ఉన్న సెన్సే ఇటాచిని చూసి ఈర్షించుకుంటాడు. ఎందుకు ఈర్షించుకుంటాడంటే తనకంటే బాగా జుట్సులు నేర్చుకోగలడు అండ్ తనకంటే స్ట్రాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఇటాచి ఉజియా అండ్ తన టీమ్ మెంబర్స్ ఒక మిషన్ కోసం వెళ్ళేటప్పుడు మాత్ర ఉజియా తన టీమ్ మెంబర్స్ ని చంపేస్తాడు. ఇటాచిని మాత్రం చంపడు, ఎందుకంటే ఇటాచికి అప్పుడే షారింగన్ అవేకన్ అయింది కాబట్టి. ఈ విషయం తెలిసిన ఫుకాగోకి చాలా ఆనందపడతాడు, ఎందుకంటే ఇటాచికి షారింగన్ అవేకన్ అయింది కాబట్టి. ఫుకాకు ఉజియాకి ఒక మీటింగ్ బేస్ ఉంటుంది. అక్కడ ఫుకాకు ఉజియాకి అండ్ ఉజియా మెంబర్స్ కి మధ్యన కన్వర్జేషన్ నడిచింది. అండ్ అక్కడికి ఇటాచి ఉజియా ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఇక్కడ ఇటాచి ఉజియాకి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. తన పేరే షిషివి ఉజియా. ఇటాచి ఉజియా, షిషి ఉజియా కలిసి చాలా అంటే చాలా మిషన్స్ చేశారు. ఒకవేళ షిషివి ఉజియా యొక్క బ్యాక్ స్టోరీ కావాలంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఇటాచి ఉజియా 10 years కి ఆన్బూ బ్లాక్ కాప్ లో జాయిన్ అవుతాడు. ద యంగెస్ట్ ఆన్బూ బ్లాక్ కాప్ మెంబర్ అని కూడా చెప్పొచ్చు మన ఇటాచి ఉజియాని. అండ్ ఫైనల్ గా ఇటాచి ఉజియా కకాషి హటాకిని అయితే మీట్ అవుతాడు. అండ్ ఆన్బూలో కూడా మనోడి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇటాచి ఉజియా డాంజో దగ్గర పని చేయవలసిన అవసరం వస్తుంది. అలాగే డాంజో దగ్గర పని చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ నుండి ఇటాచి ఉజియా యొక్క లైఫ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తాయి. ఇదే టైంలో ఇటాచి ఉజియా యొక్క ఫాదర్ అయిన ఫుకాకు ఉజియా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఒక కోర్ట్ అటమ్ ని ప్లాన్ చేయడం. కోర్ట్ అటమ్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆ విలేజ్ లో ఉన్న హుకాగేని డిఫీట్ చేసి వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు పరిపాలించడం అనమాట. ఈ కూటాటమ్ అనేది ఉజియా మెంబర్స్ అందరూ ప్లాన్ చేస్తారనమాట. అండ్ ఈ విషయం అనేది మన ఇటాచి ఉజియాకి తెలుస్తుంది. మనోడు అక్కడ వర్క్ చేస్తాడు, ఇక్కడ వర్క్ చేస్తాడు. అంటే డబుల్ ఏజెంట్ లాగా అటు ప్రభుత్వానికి ఇటు ఉజియా మెంబర్స్ కి రెండు వైపులా పనిచేస్తాడు. ఈ విషయం తెలిసిన ఎల్డర్స్ కి ఒకే ఒక మాట అంటారు, నీ చేతులారా నీ క్లాన్ ని నువ్వు నాశనం చేసుకో అని చెప్తారు. ఈ విషయం గురించి షిషివి ఉజియాకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు షిషివి ఉజియా డాన్జో దగ్గర మాట్లాడటానికి వెళ్తే డాన్జో అక్కడ ఏం జరిగిందో మన అందరికి తెలిసిందే. డాన్జో షిషివి ఉజియాని బాగా డ్యామేజ్ చేసి తన ఒక్క ఐసును తీసుకున్నాడు. ఆ టైంలో ఇటాచి ఉజియా అక్కడికి వెళ్తే షిషివి ఉజియా తన యొక్క ఇంకో ఐసును ఇటాచి ఉజియాకి ఇచ్చి చనిపోతాడు. ఇంకా అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆ రోజు రానే వచ్చింది. అదే మన ఇటాచి ఉజియా తన యొక్క ఎంటైర్ క్లాన్ అంతా నాశనం చేయడం, ఇంక్లూడింగ్ తన యొక్క ఫ్యామిలీతో సహా. ఇదంతా ఇటాచి ఉజియా ఒక్కడే చేయలేడు కాబట్టి మాదర ఉజియా యొక్క సహాయం కోసం వెళ్తాడు. అదే టైంలో ఇటాచి ఉజియా యొక్క ఫాదర్ ఏమన్నాడంటే, సరే ఇటాచి, నువ్వు దేని మీద అయితే నిలబడ్డావో దాని మీదే నిలబడు, కానీ నువ్వు నన్ను చంపితే ఆ నొప్పి నాకు కాసేపే ఉంటుంది. అండ్ నువ్వు ఎంటైర్ క్లాన్ నే చంపుతున్నావు, నువ్వు ఇంకా నా ఆపోనెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నావు. అండ్ అలాగే సాస్కేని మంచిగా చూసుకో అని చెప్పి తన తల్లిదండ్రుల్ని తన చేతితో చంపుతాడు. సాస్కేకి ఇటాచికి ఒక మంచి బాండింగ్ ఉండిద్ది, కానీ ఇటాచి తన క్లాన్ ని చంపడం సాస్కే చూస్తాడు. అండ్ అలాగే సాస్కేని స్ట్రాంగ్ చేయడానికి ఇదే విషయాన్ని 1,000,000 times లో చెప్పుంటాడు మన ఇటాచి. అండ్ అలాగే ఇటాచి కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసి సాస్కేని ఇంకా స్ట్రాంగ్ చేయాలని చూస్తాడు. అండ్ ఇదే టైంలో తన పేరెంట్స్ యొక్క సఫరింగ్ చూసి మన సాస్కే షారింగన్ ని అవేకన్ చేస్తాడు. అండ్ ఇదంతా ఇటాచి కావాలని చేస్తాడు, ఎందుకంటే ఇటాచి సాస్కే చేతిలో చనిపోవాలి కాబట్టి. అండ్ అలాగే సాస్కే స్ట్రాంగ్ అవ్వాలంటే తనకి ఒక పెయిన్ఫుల్ అయిన బ్యాక్ స్టోరీ అండ్ అలాగే కొన్ని సఫరింగ్స్ ఉండాలి కాబట్టి. అండ్ ఇలా సాస్కే మనసులో హేట్ రేట్ అంతా పెంచేస్తాడు అనమాట.
అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మన ఇటాచి డాన్జో దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇటాచి డాన్జో దగ్గర ఎలా అంటాడు, నువ్వు కనుక సాస్కేకి ఏమైనా హార్మ్ చేయాలని చూస్తే నేను విలేజ్ అంతా డిస్ట్రాయ్ చేసేస్తా అని చెప్తాడు. మన ఇటాచి అప్పుడు హిర్సన్ సారిటోబి దగ్గరికి వెళ్తాడు. అదే మన థర్డ్ హోకాగే దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మన థర్డ్ హోకాగే అంటాడు, నువ్వు చేసింది చాలా గొప్ప పని ఇటాచి, కానీ నేను దీన్ని ప్రపంచానికి తెలియనివ్వను అని చెప్తాడు. అండ్ నువ్వు నాకు ఒక లాస్ట్ ఫేవర్ చేయాలి, ఏం లేదు, నువ్వు అకాట్స్కీలో జాయిన్ అవ్వి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పుడు నువ్వు షేర్ చేస్తూ ఉండాలి అని చెప్తాడు. అండ్ ఫైనల్ గా ఇటాచి అకాట్స్కీలో జాయిన్ అయ్యి అక్కడ జరుగుతున్న ప్లాన్స్ అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మన హిడెన్ లీఫ్ విలేజ్ కి షేర్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే ఫైనల్ గా మన ఒరోచిమారు ఒక రోజు హిడెన్ లీఫ్ విలేజ్ మీద అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు మన హిడెన్ లీఫ్ విలేజ్ చాలా వీక్ గా ఉంటుంది. అండ్ అలాగే అదే టైంలో కిసామే అండ్ ఇటాచి నారుటో యొక్క 9 టైల్స్ ని క్యాప్చర్ చేయడానికి వస్తారు. అండ్ వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ ఏం జరిగిందో మనం అందరం చూసే ఉంటాం. అండ్ అక్కడ ఏం జరిగిందంటే ఆసుమా అండ్ కురనై వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేసినా కానీ ఏం చేయలేకపోయారు. అండ్ అలాగే కాకాషి యొక్క షారింగన్ కూడా ఇటాచి మీద అసలు ఏం పని చేయలేదు. అండ్ ఫైనల్ గా అక్కడికి మైట్ గాయ్ వచ్చి వీళ్ళని సేవ్ చేస్తాడు. అండ్ 9 టైల్స్ ని క్యాప్చర్ చేయడానికి ఇటాచి అండ్ కిసామే నారుటో దగ్గరికి వెళ్తారు. అండ్ ఇదే టైంలో మన సాస్కేకి ఇటాచి హిడెన్ లీఫ్ విలేజ్ కి వచ్చాడని చెప్పేసి సాస్కే నారుటో దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇదే టైంలో మన ఇటాచికి సాస్కేకి ఒక చిన్న వార్ జరుగుతుంది. అండ్ అందులో మన ఇటాచినే గెలుస్తాడు. అండ్ ఇదే టైంలో మన సాస్కేని నారుటోని కాపాడడానికి జిరాయా వస్తాడు. అండ్ అక్కడ నుండి కిసామే అండ్ ఇటాచి ఆమంత్రాసుని యూస్ చేసి అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు నుండి ఇటాచి అండ్ కిసామే వేరే జించురికేస్ని క్యాప్చర్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఫస్ట్ జించురికి అయిన గారా దగ్గరికి వెళ్తారు. అండ్ అదే టైంలో మన నారుటో ఇటాచి యొక్క క్లోన్ తో ఫైట్ చేసి గెలుస్తాడు. ఇంకా అదే టైంలో మన సాస్కే ఒరోచిమారును చంపేస్తాడు. ఎందుకంటే తన ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా అందుకు. ఇంకా ఒరోచిమారును చంపేసిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ అయ్యాడని కూడా చెప్పొచ్చు. అండ్ ఒకసారి ఇటాచి అండ్ నారుటో కలుసుకుంటారు. అదే టైంలో ఇటాచి నారుటో యొక్క కడుపులోకి ఒక క్రోన్ పంపిస్తారు. అందులో ఏముండదు, మన షిష్ఫీచి యొక్క ఐస్ ఉంటాయి అనమాట. అదే షారింగన్ ఉంటుంది అనమాట. మన ఇటాచి వర్సెస్ సాస్కే యొక్క ఫైట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. మన ఇటాచి ఉచియా తన యొక్క హైడౌట్ లో స్టైల్ గా కూర్చొని ఉంటాడు. ఇంతలో మన సాస్కే ఎంట్రీ ఇస్తాడు అనమాట అక్కడికి. అండ్ ఇక్కడ నుండి ఇటాచి వర్సెస్ సాస్కే యొక్క ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మన ఇటాచి వచ్చేసి మన సాస్కేని చాలా సార్లు గెంజుట్సులో ఉంచుతాడు. అండ్ అలాగే చివరికి మన సాస్కే గెంజుట్సు నుండి రిలీజ్ అవుతాడు అనమాట. అండ్ ఈ ఫైట్ లో వచ్చేసి సాస్కేకి చాలా అంటే చాలా నిజాలు తెలుస్తాయి అనమాట. లైక్ ఎలాగంటే మాదర తన యొక్క తమ్ముడి నుండి షారింగన్ తీసుకొని మాంగికు షారింగన్ అవేకన్ చేశాడు. అలాగే ఇటాచి కూడా అదే ప్లాన్ మీద ఉన్నాడని చెప్పేసి లేనిపోని అని ఇటాచి సాస్కేకి చెప్తాడు అనమాట. సో ఇక్కడ ఇటాచి యొక్క ప్లాన్ సాస్కేకి అర్థమవుతుంది అనమాట. సో నా కళ్ళుని తీసుకోటాకే వచ్చాడని చెప్పేసి. అండ్ ఇక్కడ నుండి అనేది ఫైట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదే టైంలో వీళ్ళిద్దరు ఫైర్ బాల్ జుట్సుని యూస్ చేసుకుని అటాక్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇదే టైంలో మన సాస్కే యొక్క హైయెస్ట్ స్ట్రాంగెస్ట్ అయిన జుట్సు వచ్చేసి కిరణ్ ని యూస్ చేసి ఇటాచి మీద అటాక్ చేస్తాడు. అయితే ఇటాచికి ఏం కాదు, ఎందుకంటే తన ఫుల్ సుసాన్ని యూస్ చేస్తాడు కాబట్టి. మన సాస్కే దగ్గర ఉన్న కర్స్ మార్క్ నుండి ఒరోచిమారు అనేది బయటకు వస్తాడు అనమాట. అండ్ మన ఒరోచిమారుని కన్నా మన ఇటాచి సింపుల్ గా డిఫీట్ చేసేస్తాడు. మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న సీన్ రానే వచ్చింది. అదే మన ఇటాచి తన యొక్క తమ్ముడి నుండి కళ్ళు లాక్కుందామని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. కానీ తన కళ్ళు లాక్కోకుండా తన నుదుటి మీద ఇలా టచ్ చేసి కింద పడిపోయి చనిపోతాడు. మన ఇటాచి కంప్లీట్ గా సాస్కేని చంపాలని చెప్పేసి ఎక్కడా అనుకోలేదు. ఎందుకంటే జస్ట్ తను ప్లాన్ చేసిన విషయం ఎవరికి తెలియకూడదు, అట్ట వాళ్ళ తమ్ముడికి అయితే అస్సలు తెలియకూడదు అని చెప్పేసి ఇదంతా చేశాడు. అండ్ ఇదే విషయం మన టోబీ సాస్కేకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు అనమాట. కానీ మన సాస్కే వచ్చేసి మన హిడెన్ లీఫ్ విలేజ్ మీద చాలా అంటే చాలా హేట్ రేట్ అనేది పెంచేసుకుంటాడు. ఎందుకంటే ఈ హిడెన్ లీఫ్ వల్లే మన అన్నయ్య చనిపోయాడని చెప్పేసి. ఇదే టైంలో 4th కిడ్ నింజా వార్ జరుగుతుంది. అక్కడ కాపుటో చనిపోయిన వాళ్ళందరినీ రీయానిమేషన్ చేస్తాడనమాట. అందులో మన ఇటాచి ఉజియా కూడా ఒకట్లు. ఇటాచి ఉజియా, నారుటో, నాగటో అండ్ అలాగే కిల్లర్ బి. అండ్ ఇదే టైంలో ఈ 4 మెంబర్స్ ఫైట్ చేయవలసిన సీన్ వస్తుంది. అండ్ ఇక్కడ మన నారుటో అండ్ అలాగే ఇటాచి ఫైట్ చేసుకుంటారనమాట. ఇదే టైంలో మన నారుటో యొక్క కడుపులో ఉన్న క్రోని బయటకు తీసుకొస్తాడు మన ఇటాచి. ఆ క్రో బయటికి రావడం వల్ల మన ఇటాచి ఉజియా కాబుటో యొక్క రీయానిమేషన్ నుండి తప్పించుకుంటాడు అనమాట. అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి నాగటోని డిఫీట్ చేస్తారనమాట. అండ్ ఇదే టైంలో మన సాస్కే కాబుటో దగ్గరికి వెళ్లే దారిలో మన సాస్కే ఇటాచిని చూస్తాడనమాట. మన సాస్కే ఇటాచి నాగమంటే ఆగడనమాట. మన ఇటాచి వెళ్లే దారిలోనే మన సాస్కేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ ఈ టైంలో వచ్చేసి మన ఇటాచి అండ్ కాబుటోకి ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ ఇదే టైంలో మన ఇటాచి కాబుటోని ఇజనామిలో ఇరికిస్తాడనమాట. ఇజనామిలా అంటే ఒక టైం లూప్ అనమాట. అంటే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అండ్ మీకు ఇది ఆల్రెడీ తెలుసు. సో మన ఇటాచి మన సాస్కేకి కావాల్సిన ఆన్సర్లని చెప్పేసి సో మన ఇటాచి సాస్కేని లాస్ట్ టైం ఒకసారి టచ్ చేసి సో ఇక్కడతో మన ఇటాచి యొక్క బ్యాక్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ మనోడు హ్యాపీగా చనిపోతాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ మోర్. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అండ్ మన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కూడా కాస్తంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.